మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ సంఘటన తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా. తినగ వేము తీయనుండు అని అన్నట్టు చెప్పంగా మీకు బనకచెర్ల చరిత్ర తెలిసింది. మళ్ళా హంద్రీనివా కెనాల్ గురించి తెలుసా సారు అని చెప్పి అడిగితే మళ్ళీ నన్ను తిట్టగల గిడవలని నాకు అదే భయం అవుతున్నది. అట్లా తిట్టకే నిన్ను గెలిపియాలనే ప్రయత్నమే చేస్తున్నాను నేను రేవంత్ అన్న. ఇప్పుడు హంద్రీనివా కెనాల్ కాడికి వస్తే అది తెలంగాణకు ఎఫెక్ట్ కాదు అన్న కథనం ఏదైతే ఉంది కదా, అది అబ్సల్యూట్లీ తప్పు. ఎందుకంటే హంద్రీనివా అనేది కృష్ణా వాటర్ అప్ స్ట్రీమ్ ఆఫ్ తెలంగాణ యూటిలైజేషన్ పాయింట్ల నుంచి నీళ్లు గుంజుతుంది. అంటే ఏవైతే డిపెండబుల్ ఫ్లోస్ ఉన్నాయి చూడు వాటర్వి, మహబూబ్ నగర్, నల్గొండ, నాగార్జున సాగర్ ఆయకట్లకు డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుందా పడదా? మళ్ళా చెప్పురి. హంద్రీనివా విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే కడుతున్నాం కదా, ఆంధ్ర షేర్ ఆఫ్ వాటర్లోనే కడుతున్నాం కదా అంటే ఇది ఏడ ప్రూవ్ అయింది? ఈ పంచాయతీ మనం ఏడ మాట్లాడినాం, ఏడ పంచాయతీ పెట్టినాం ఈ గెట్టు పంచాయతీని? ఎందుకు అని అంటే కృష్ణా అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో, కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ 2 and 1 తీసుకున్న ప్రాజెక్ట్ వైజ్డ్ లైసెన్స్ ఏడిచ్చిండ్రు? ఐఎమ్ ఆస్కింగ్ యూ గైస్, కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూటర్ ట్రిబ్యునల్ 1 and 2లా ప్రాజెక్ట్ వైజ్డ్ అలొకేషన్స్ అని ఇచ్చిండ్రా, లైసెన్స్లు ఇచ్చిండ్రా? అంటే ఒక కొత్త లిఫ్ట్ నువ్వు పెడుతున్నావు అని అంటే దానికి టైమింగ్, క్వాంటమ్ ఎవడు డిసైడ్ చేస్తాడు? ఎవడు కన్సెంట్తో డిసైడ్ చేస్తాడు? షో మీ ద డేటా. ఈ డ్రామా బంద్ చేయరు, డేటా చూపెట్టుర్రు చిత్రగుప్తలా నేను అడుగుతున్నా.